నా పేరు మురళి. కొన్ని నెలల క్రితం కొత్తగా మా ఇంట్లో ఒక పని మనిషి చేరింది. నాకు పని మనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు. ఆవిడ పేరు రాములమ్మ. 3-4 రోజుల తర్వాత అడిగా, అమ్మా, ఎక్కడ మీ ఇల్లు? ఎంతమంది పిల్లలు అని. 3 అమ్మాయిలండి. పెళ్ళిళ్ళు అయ్యాయా? లేదండి, ఇంకా చదువుకుంటున్నారు. ఓకే, ఏం చదువుకుంటున్నారు అని క్యాజువల్గా అడిగా. పెద్దమ్మాయి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా చేస్తోంది. ఆ అంటూ నోరు తెరిచా. రెండో అమ్మాయి ఎంఎస్సి కంప్యూటర్స్ మొదటి సంవత్సరం. మూడో అమ్మాయి ఎంబీబీఎస్ 2వ సంవత్సరం. ఆ అని నోరెళ్లబెట్టా. నర్సింగా అన్నా. కాదు సార్, ఎంబీబీఎస్ అంది. నాకు అర్థం కావడం లేదు. ఈవిడ ఏమంటుంది, ఏం మాట్లాడుతుంది? ఈవిడకు ఏం మాట్లాడుతోందో అర్థమవుతోందా? మళ్ళీ అడిగా. అవే సమాధానాలు. ఎంబీబీఎస్ ఫ్రీ సీటా అని అడిగా. అవును సార్, ఫ్రీ సీటే. అదేదో బిల్డింగ్ ఫీజంటా, దానికి తంటాలు పడుతున్నా కట్టడానికి. అమ్మా, ఏ స్కూల్లో చదువుకున్నారు మీ పిల్లలు అని అడిగా. ఇక్కడే సార్, మన వీధిబడిలోనే. 10వ తరగతి వరకు. లాంగ్ టర్మ్ గట్రా వెళ్ళిందా ఎంబీబీఎస్ అమ్మాయని అడిగా. ఏం లేదయ్యా, మామూలు కాలేజే. నాకు ఈ చదువుల గోల ఏమీ తెలీదయ్యా. ఇప్పుడిప్పుడే కాస్త నోరు తిరుగుతోంది. ఏం చదువుకున్నావమ్మా నువ్వు అని అడిగా. 2లో మానేశా. నాకు కూడికలు తీసివేతలు కూడా రావు. చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకురావడానికి. నీ ఆయన ఏం చేస్తాడు అని అడిగా. ఆయన అందర్లాగే ఇంటి విషయాలు ఏం పట్టవు. ఆయన తాగుతాడు. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం. ఇప్పుడిప్పుడు కొంచెం మారుతున్నాడు. పాప డాక్టర్ కోర్స్ చేరిన తర్వాత మా పెద్దమ్మాయిని 7వ తరగతిలో చదువు మానిపించేశా. కాని వాళ్ల టీచర్ ఇంటికి వచ్చి నన్ను మందలించి, మంచి తెలివిగల అమ్మాయి, చక్కగా చదువుకుంటోంది అని చెప్పి బడికి తీసుకుని వెళ్ళింది. అప్పటికి అర్థమయ్యింది నాకు, నా పిల్లలు తెలివిగలవాళ్లు అని. నా పిల్లల చదువులు ఆగకూడదు అని. ఇంకో 2 ఇళ్లులు ఎక్కువ ఒప్పుకోవటం మొదలుపెట్టా. ఇంట్లో సరిగ్గా కరెంటు కూడా ఉండేది కాదు. 3 నెలలు బిల్లు కట్టలేకపోయేదాన్ని. పిల్లలు అలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు. ఇప్పుడు కాస్త పర్వాలేదు. పెద్దమ్మాయి కాస్త సంపాదిస్తోంది. ఎలాగో కిందా మీద పడుతున్నాను అంది. నాకు నోట మాట రాలేదు. ఒక చదువుకోని మహిళ భర్త త్రాగుబోతూ ఇంతగా కష్టపడి పిల్లలను ఇంత వృత్తిలోకి తెచ్చిందా? లక్షలు ఫీజులు పోస్తోంటే నా పిల్లలు అస్సలు చదవట్లేదు. నా పిల్లలు వీళ్లలో సగం చదువుకున్నా చాలు అనుకున్నా. అంతే, నాకు అర్జెంటుగా వీళ్ల 3 పిల్లల్ని కలవాలి అనిపించింది. నేను మీ 3 అమ్మాయిలతో మాట్లాడాలి, నాకు పరిచయం చెయ్యాలి అని అడిగా. అలా మా పిల్లలను చూపించినట్లు కూడా ఉంటుంది అన్నా. నేను అడిగినట్లే 3 తీసుకొని సాయంత్రం ఇంటికి వచ్చింది రాములమ్మ. 3 వాళ్ల అమ్మతో పాటు నేలపై కూర్చున్నారు. నా మనస్సు చివుక్కుమనిపించింది. ఎంతగానో బతిమాలితే గాని కుర్చీలపై కూర్చోలేదు. రాములమ్మ నేలపైనే. నాకు అలవాటేశారు అంది. నా పిల్లలు నాలా మిగిలిపోకూడదు అనే ఈ నా శ్రమ అంతా. మీలాంటి గొప్పవాళ్లతో పాటు సమానంగా కూర్చున్నారు చూడండి, ఇది చాలు అంది కళ్ళనీళ్లతో. నేను కాదు, వీళ్లు కాదు, నువ్వూ గొప్పదానివి అన్నా. మొదట 10 నిమిషాలు 3 ముడుచుకున్నారు. తరువాత కొంచెం మాట్లాడడం మొదలుపెట్టారు. తాము పడిన కష్టాలు, పడుతున్న కష్టాలు, ఎలా సీట్లు తెచ్చుకుంది, ఎంతో కొంత స్కాలర్షిప్లు రావటం, అవి సహాయపడ్డం. నిజంగా ఇలాంటి వారే పథకాలకు అర్హులు. కాని 80% అనర్హుల నోట్లోకి పోతున్నాయి. వీళ్లకు ఏదైనా సాయం చేద్దాం అని గట్టిగా మనసులో అనుకున్నా. ఏం కావాలి అని అడిగా. ఎంత అణకువగా ఉన్నారో అంత ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి. ఏమి అడిగినా ఆహా వద్దు అనే సమాధానం. నేను నా అర్ధాంగి అడగంగా ఒక 2 వీలర్ తీపించండి, 3 కలిసి ఉపయోగించుకుంటాం, మీకు నెల ఇస్తాం, మేము లోన్లు తీసుకోలేము, అనవసరమైన వడ్డీ అన్నారు. 2 వీలర్ ఉంటే కాస్త సౌలభ్యంగా ఉంటుంది. సగం డబ్బులు ఆటోలకు అయిపోతున్నాయి. మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు. దొరికే స్టాప్ వరకు నడిచి అలసిపోవటం, సమయం కూడా వ్యర్థం అవుతున్నాయి. 2 వీలర్ ఉంటే అలసిపోము, మిగిలిన సమయాన్ని చదువుకునేందుకు ఉపయోగించుకుంటాము అన్నారు. 2 వీలర్ తీపించా. మొత్తం డబ్బులు కట్టి
ఒక 9 నెలల్లో నాకు ఒక్క పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు. ఒక 10,000 ఉంచుకోండి అని అన్నా వినకుండా పెద్దమ్మాయి ఇద్దరినీ డ్రాప్ చేసిన తర్వాత తను కాలేజీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇద్దరినీ పికప్ చేసుకొని ఇంటికి తెస్తుంది. పెద్దమ్మాయి జేఎల్ పోస్టులకు సన్నద్ధం అవుతోంది. రెండో అమ్మాయి సాఫ్ట్వేర్ ఫీల్డ్ వైపు వెళ్ళాలి అని చెప్పటం మరిచా. ఇప్పుడు పెద్దమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్. ప్రతిరోజు 2 గంటలు ఏదో సినిమాలో అమ్మ కంటే పెద్ద యోధురాలు ఎవరూ ఉండరు అంటాడు హీరో. మనకు తెలియని రాములమ్మ లాంటి యోధురాళ్ళు ఎందరో. ఒకసారి రాములమ్మతో అన్నా, ఇంకో 2 సంవత్సరాలు కష్టం మీకు, తరువాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని. ఏం సారు, నన్ను పనిలో నుంచి తీసేయాలి అనుకుంటున్నారా? నా ఒంట్లో శక్తి ఉన్నంతవరకు నేను నా పని మానను రాములమ్మని అడిగా. మీ ఆయన మీద కోపం లేదా అని. లేదు అన్నా, పిల్లలకు ఉంది. అయినా వీళ్ళు తమ చదువులు అయిపోయి పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే తను నేనే కదన్నా, కోపాలు తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం. చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడిపోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం. ఒకసారి పెద్ద అమ్మాయి అంది, మా నాన్న తన స్నేహితుల ముందర మా గురించి గొప్పగా చెబుతుంటాడు. అక్కడే ఆయన మొహం ముందరే వారికి చెబుతాం, ఇదంతా మా అమ్మ కష్టం అని. మనం నిలబడటానికి శక్తినిచ్చిన అమ్మను మరవకండి. మన కోసం ఎన్నో త్యాగాలు చేసింది అమ్మ. అప్పుడు మన బలం అమ్మ. ఇప్పుడు అమ్మకి మనం బలం అవ్వాలి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.